గుడ్ మార్నింగ్ వైశ్య. సో ఇక్కడ వచ్చిన మహిళా మనులందరికీ కూడా నా శుభాభినందనలు. సో మన కుటుంబ వ్యవస్థలో మీకున్న పాత్ర మీకు చాలా బాగా తెలుసు. సో అలానే వైశ్య విజయవాడ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్ ఇక్కడ. యాక్చువల్గా వైశ్యకి మన కౌశిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు చాలా ఇష్టమైన హౌస్ ఇది. యాక్చువల్గా హైయెస్ట్ మెంబర్స్ ఉన్న గ్రూప్ ఏది అంటే మన కౌశిక హౌసే. అండ్ పిఎస్టీస్ ఆర్ రన్నింగ్ వెల్, బాగా చక్కగా చేస్తున్నారు వాళ్ళ డ్యూటీస్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెళ్ళిపోబోయే పిఎస్టీస్కి, రాబోయే పిఎస్టీస్కి నేను వీరికి సెండ్ ఆఫ్ ఇస్తూ వాళ్ళని కూడా వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. న్యూ పిఎస్టీస్ ఒకసారి లేచి నిలబడండి. ఓకే, ఆల్ ది బెస్ట్ డియర్స్. ఓకే, సో తర్వాత నేను ఇక్కడ మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, ఏ కుటుంబ వ్యవస్థకైనా పునాది ఆడవాళ్ళే అనమాట. సో మీరు మీ పిల్లల్ని ఒక సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేయండి. అలానే మీ హస్బెండ్ ఏ బిజినెస్ చేస్తున్నారు ఏంటి, దానిలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా మీరు గమనించుకోండి. మీరు ఇప్పుడు ఎలా వచ్చి కూర్చొని ఉన్నారో అలానే మీరు వాళ్ళ బిజినెస్లో కూడా చేయూతనివ్వండి. అలానే వాళ్ళకి ఏదైనా సోషల్ సర్వీస్కి సంబంధించిన యాక్టివిటీ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. సో అలానే మీరు కూడా వారి ఇంటి పనుల్లో మీరు కూడా చేదోడు వాదోడుగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాను. ఆల్ మేల్ మెంబర్స్ యాక్చువల్గా. ఓకే, ఓకే. సో అవర్ కమ్యూనిటీ యూనిటీ అది మీరు ఏంటి అనేది మీ స్పౌసెస్ కూడా మీరు తెలియపరచండి. ఓకే, అండ్ లెట్ us all rock on this day and make more strong వైశ్య అనమాట. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు వైశ్య ఉమెన్ హౌస్ని ఎందుకు మనం క్రియేట్ చేయకూడదు? వైశ్య ఉమెన్ హౌస్ ఏమండి, శాండీ గారు, సంజయ్ గారు, మీరు లీడ్ తీసుకోవాలి ఈ విషయంలో. మన వైశ్య ఉమెన్ హౌస్ అనమాట. మీలో కూడా ఎంటర్ప్రీనర్స్ కావాలని, దానికి ముందు వెళ్ళాలని. సో ఉమెన్ హౌస్ ఏదైనా మీరు స్టార్ట్ చేసేటట్లయితే నా వైపు నుంచి నేను ₹1,00,000 ఆ ప్రోగ్రామ్ ఉమెన్ హౌస్ని స్టార్ట్ చేయడానికి ఇస్తున్నాను. ఓకే, అదే అలానే మనకు ఇక్కడ ఒక పర్మనెంట్ పర్మిసెస్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా వైశ్యకు ఒక ఓన్ బిల్డింగ్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ ఓన్ బిల్డింగ్కి సంబంధించిన, సో నాదొక గుంటుపల్లిలో నాదొక అపార్ట్మెంట్ ఉంది, ఒక 50 lakhs వర్త్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూటిలైజ్ దట్ యాజ్ అన్ ఆఫీస్ అనమాట. ఓకే, సో అది గుంటుపల్లి అనేది చాలా దూరం అవుతుంది అంటే మనం నెక్స్ట్ ప్లాన్ ఏదైనా వర్కౌట్ చేద్దాము. వైశ్య మీరు ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే నా వైపు నుంచి ₹5 lakhs వైశ్య బిల్డింగ్కి నేను డొనేట్ చేస్తున్నాను అనమాట. సో అది ఈ రెండు కూడా నా సైడ్ నుంచి కమిట్మెంట్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ రాకింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ మనందరం కూడా కలిసి ఉండి ముందుకు వెళ్ళాలి. కమ్యూనిటీలో ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కానీ ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉండి మనం దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీరు పట్టుకున్న చేయని ఎప్పుడు విడవకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ వైఫ్ అయినా, కొడుకైనా, తమ్ముడైనా, ఎవరైనా. అలానే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ చెప్తున్నానండి, మీ అమ్మా నాన్నలతో పాటు మీ అత్తమామలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో అలానే జెంట్స్ కూడా చెప్తున్నాను, మీరు కూడా పేరెంట్స్ మనకి ఎవరైతే జన్మనిచ్చారో ఆ జన్మనిచ్చిన పేరెంట్స్ని మనం చక్కగా చూసుకోవడం అనేది మన బాధ్యత. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. కానీ వారికి ఉన్న పరిస్థితుల్లో వారు మీకు అన్నీ ఇచ్చారు, నాకేమి ఇచ్చారు అనేది మీరు ఆలోచించదు. మీకు జన్మనిచ్చారు. సో మీ పిల్లల్ని మీరు సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తీర్చిదిద్దటం, అలానే మీ హస్బెండ్స్కి సోషల్ సర్వీస్కి సరైన టైంని ఇవ్వడం. సో అలానే మీ పక్కనున్న తోటి వైశ్యుడి గురించి మంచిగా ఆలోచించడం, మనలో లేని వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం. ఎప్పుడు మనం డబ్బులే కాదండి, మనం ఏంటంటే మన ఆలోచన, మన యొక్క సపోర్టు వాళ్ళకి చాలా అవసరం అన్నమాట. మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కమ్యూనిటీ గురించి ఆలోచించండి. ఓ 10 నిమిషాలు మీ పక్కన తోటి ఆర్యవైశ్యులు ఎవరైతే డౌన్ ట్రాడెన్ లో లెవెల్లో ఉన్నారో వారిని అప్లిఫ్ట్ చేయడానికి ఆలోచించండి. అలానే మీలో మీరు కొట్లాడుకోకుండా యూనిటీగా ఉండి మనం ఏ రకంగా ముందుకు వెళ్దాం అనేది, బిజినెస్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనేది ఆలోచించండి. అది ముందు టుగెదర్నెస్ ఇన్ ది ఫ్యామిలీ, టుగెదర్నెస్ విత్ ది పేరెంట్స్, టుగెదర్నెస్ విత్ ది చిల్డ్రన్ అండ్ టుగెదర్నెస్ విత్ ది సొసైటీ. సో దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ అండి.
సో మనం ఎప్పుడు కమ్యూనిటీ పరంగా మనం ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీగా వైశ్య అనేది ఒక మంచి కమ్యూనిటీ, స్ట్రాంగ్ కమ్యూనిటీగా మనం ముందుకి వెళ్ళాలి. ఆ రకమైన డెవలప్మెంట్ కోసం మేము చూస్తున్నాం. దానికి మేము మా చివరి రక్తబొట్టు వరకు నేనైతే శ్రమిస్తాను. మీరు కూడా నాతో పాటు ఉన్నారు కదా, సో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఎంజాయ్ ది డే. బై బై. కాబట్టి నేను బిలాంగ్స్ టు ఏపీ వైశ్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండి. నేను కన్వీనర్గా ఉన్నాను. మా ఆఫీసర్స్ ఒక 1000 మంది ఏపీలో ఉన్నారు, ఒక 1500 అట్ తెలంగాణ అండ్ ఒక 100 అట్ ఢిల్లీ అనమాట. సో మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి, R&B, సెక్రటేరియట్, పంచాయతీరాజ్, సో మీకు ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఏ డిపార్ట్మెంట్ నుంచి, GST నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నేను సాధ్యమైనంత వరకు మీకు సపోర్ట్ చేసి పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది